రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు. అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసం, ప్రజా సేవ కోసం రాజకీయాలను చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తందారి విధానం కాదు, పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం, మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజకీయాల్లో మగవాళ్లే కాదు ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈ రోజు దేశంలో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆ రోజు ఆ మహనీయుడు ఆలోచించాడు, దానికి అనుగుణంగా పాలసీలు తీసుకొచ్చాడు, అమలు చేశాడు. అది దేశానికి ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదలు గాని, కార్మిక, కర్షక, మైనారిటీ సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఆయన ఒకటే ఆలోచించాడు, పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అది చేసి నిరూపిస్తాం.